జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకృతి సంపదను చెరపట్టారు. ఎలాగా అనేది కూడా చూద్దాం. వాళ్ళ తాతల దగ్గర నుండి ఈయన వరకు ప్రకృతి సంపదను దోచేయడమే పని. అయితే జగన్ హయాంలో అడ్డగోలుగా సాగించిన దోపిడీలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ ఒకటి అందరికీ తెలిసిందే. అక్రమాస్తుల పంపకంలో భాగంగా చెల్లి షర్మిలకు సరస్వతి పవర్ కంపెనీలో షేర్లు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకునే పనిలో పడ్డారు జగన్. అక్కడ భూములు సంపద విలువ భారీగా పెరగడంతో అడ్డం తిరిగి అవన్నీ తమకే చెందాలని కోర్టుకెక్కారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మన అందరికీ తెలిసిందే ఈ కథ కూడాను. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సరస్వతి పవర్ పేరుతో రైతుల నుండి జగన్ ఎకరాకు 3 లక్షల చొప్పున కారు చౌకగా భూములు కొనేశారు. మొత్తం 1515 ఎకరాలది. ఆ భూముల విలువ ఇప్పుడు సుమారు 220 కోట్ల రూపాయల పైమాటే. వాటిలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు అప్పట్లో వైఎస్ ప్రభుత్వం సరస్వతి పవర్కి అడ్డగోలుగా అప్పుచెప్పింది. దాని విలువ ఇప్పుడు సుమారు 10,308 కోట్ల రూపాయలు ఉంటుంది అని గనుల శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే అసలు కథ ఇక్కడి నుంచే. జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మళ్ళీ సరస్వతి పవర్స్కు గనుల లీజు పునరుద్ధరించడంతో పాటు లీజు కాల పరిమితి 50 ఏళ్లకు పెంచేశారు. అయితే సరస్వతి పవర్కు కృష్ణానది నుండి 0.68 టీఎంసీల నీటిని కూడా కేటాయించుకుంటూ తన సొంత సంస్థకు తానే ఉత్తర్వులు ఇచ్చుకున్నారు. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు అక్రమాస్తుల వాటా కోసం తల్లి చెల్లి అన్నయ్య కొట్టుకుంటున్నారు. ఎలా అంటే దేని గురించో కూడా తెలియకుండా. ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు. పక్కదారుల్లో అనేక అక్రమాలు దురాగతాలు చేసి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. మీకు తెలిసిన రాజకీయ నాయకులు ఎలా ఉండేవాళ్ళు? తమ ఆస్తులను కరిగించుకొని సేవ చేసిన వాళ్ళని చూసి ఉంటారు మీరు గతంలో. అయితే రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళని మీరు కూడా చూసుంటారు. కానీ నేటి రాజకీయ నాయకుల పరిస్థితి వేరు. ఎందుకంటే సంపాదనే పరమావధిగా మారారు.